సహజంగా చాలామంది పీసీల్లో హార్డ్ డిస్క్ను చూస్తూ ఉంటారు, లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ను చూస్తూ ఉంటారు. కానీ ల్యాప్టాప్స్లో ఉండే చిన్న హార్డ్ డిస్క్ని చాలా వేరుగా ఎప్పుడన్నా టెక్నీషియన్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే చూస్తూ ఉంటారు. ఇక్కడ యాక్చువల్గా నేను ల్యాప్టాప్లో అమర్చబడి ఉండే ఒక హార్డ్ డిస్క్ని 2.5 ఇంచ్ ఫామ్ ఫ్యాక్టర్ ఉన్న చిన్న హార్డ్ డిస్క్ని చూపిస్తూ ఉన్నాను. దీన్ని నా పర్టికులర్ హెచ్పి ల్యాప్టాప్లో డెమాన్స్ట్రేషన్ కోసం చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మాకు ల్యాప్టాప్ హార్డ్ డిస్కులు 120 GB నుంచి అప్ టు 1 TB వరకు కెపాసిటీని కలిగి ఉంటాయి. దాదాపు ఎక్కువ శాతం హార్డ్ డిస్కులు 5400 RPM స్పీడ్ని కలిగి ఉంటాయి. అంతకన్నా ఎక్కువ తిరిగితే కనుక ఆటోమేటిక్గా బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గుతుంది. కాబట్టి 7200 RPM వాడుకొని ఉన్నా కూడా ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ విషయంలో మాత్రం RPM అనేది వీలైనంత వరకు తక్కువగా ఉంటుంది. అలాగే మన హార్డ్ డిస్క్లో డేటా స్టోరేజ్ అయ్యే ఏరియా మొత్తం డిఫరెంట్ ప్లాటర్స్గా ఉంటుందని చెప్పేసి నేను ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పున్నాను. మనకి డెస్క్టాప్ హార్డ్ డిస్క్ల విషయంలో ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ల విషయంలో నెంబర్ ఆఫ్ ప్లాటర్స్ ఎక్కువగా ఉంటాయి. అది ఈ పర్టికులర్ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ల విషయంలో మనకి ఓన్లీ 2 ప్లాటర్స్ మాత్రమే ఒకదాని మీద ఒకటే అమర్చబడి ఉంటాయి. సో దీంతో మనకి హార్డ్ డిస్క్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎక్కడికైనా కానీ ఈజీగా మూవ్ అయ్యే విధంగా, అలాగే స్మాల్ సైజ్ ఉన్న ల్యాప్టాప్ల్లో కూడా ఇమిడిపోయే విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తే కనుక మనకి సాటా హార్డ్ డిస్క్ని చూస్తూ ఉన్నాం. సో ఈ సాటా హార్డ్ డిస్క్లో ఇక్కడ డేటా కోసం అలాగే పవర్ సప్లై కోసం 2 కేబుల్స్ని అటాచ్ చేసుకోవడానికి సంబంధించి మనకి పిన్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. ల్యాప్టాప్ మదర్ బోర్డ్ నుంచి మనకి ఎలాగా డేటా కేబుల్ అలాగే పవర్ కేబుల్ అనేది ఈ హార్డ్ డిస్క్లకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడు మనకి సీల్ వేయబడేసి ఉంటుంది. ఏదైనా మనం ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ కెపాసిటీని పెంచుకోవాలన్నా లేదా డ్యామేజ్ ఏమన్నా ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ని రీప్లేస్ చేసుకోవాలన్నా కానీ డెఫినెట్గా ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన స్పేర్ పార్ట్ను మాత్రమే తీసుకోవాలని చెప్పేసి స్పెసిఫిక్గా రాయబడి ఉంటుంది. సో ఇలాగ మనకి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ల్యాప్టాప్స్లో జీబీల కొద్దిగా డేటాని స్టోర్ చేసుకొని ఉండే హార్డ్ డిస్క్లు అనేది చూడటానికి ఇలా ఫిజికల్గా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు.